వెల్కమ్ టు మై ఛానల్ సినిమా బైట్ రివ్యూస్ అండ్ దిస్ ఇస్ రవితేజ అండి. సో మనకు థర్స్డేన 2 బిగ్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. సో ఒకటి వార్ 2 అండ్ కూలీ అండి. సో మనకు ఆల్మోస్ట్ రెండు మూవీస్ కూడా స్టోరీ ఒకటి ఇంచుమించు ఒకేలాగా ఉంటాయండి. సో అంటే అక్కడ హీరోయిన్ వాళ్ళ మదర్ చనిపోతాడు, ఇక్కడ హీరో వాళ్ళ ఫ్రెండ్ చనిపోతాడు అండి. అంటే మనిషి చనిపోవడం కామన్ ఇక్కడ. సో మూవీలో స్టోరీ విషయానికి వస్తే ఒక హీరో వాళ్ళ ఫ్రెండ్ చనిపోతాడు. తన ఫ్రెండ్ ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు అనే వెతికే ప్రాసెస్లో మన హీరోకి కొన్ని మృగాలు తగులుతాయి. వాళ్ళని ఎలా ఎదుర్కొన్నాడు, ఏం చేశాడు, తన ఫ్రెండ్ని చంపింది ఎవరైనా కనుక్కుంటాడు. సో ఇది ఒక స్టోరీ లైన్ అండి. సో మన ఈ స్టోరీ లైన్ చెప్పడానికి మన డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారు కొద్దిగా నేరేషన్ కావచ్చు అండ్ స్క్రీన్ ప్లే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక ఫ్లాట్గా చేసేసారండి మొత్తం. అంటే ఫ్లాట్ ఇన్ ద సెన్స్ అంటే స్టోరీ జనాల్లోకి రీచ్ అవ్వడానికి స్టోరీ టెల్లింగ్ అనే ప్రాసెస్లో స్లోగా తీసుకెళ్ళారండి మూవీ ఎంటైర్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫ్లాట్గా. అంటే స్టోరీ టెల్లింగ్ విషయం గురించి నేను మాట్లాడుతున్నాను, అంటే సీన్ గురించి. సో ఇట్స్ ఎ ఫ్లాట్ స్టోరీ నేరేషన్ అండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు క్యాస్ట్ అండ్ క్రూ అండి, యాజ్ యూజువల్ రజనీ సార్ రాక్ ద స్క్రీన్ ప్రెజెన్స్ అండి. అండ్ అతని ఏజ్కి తన స్క్రీన్ ప్రెజెన్స్కి అసలు సంబంధమే ఉండదండి. ఎందుకంటే అలా ఉంది, అసలు పర్ఫెక్ట్ చేశాడు అతను. ఆ స్టైల్ కావచ్చు, ఆ స్వాగ్ కావచ్చు, ఆ డ్యాన్స్ కావచ్చు, ఆ ఫైట్ కావచ్చు, పర్ఫెక్ట్ అండి. కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు నాగార్జున గారు అండి, స్టైలిష్ విలన్ అండి. స్టైలిష్ విలన్. కాకపోతే ఆ విలనిజం అనేది ఎక్కువ పండలేదండి సార్ ఫేస్లో పండలేదు ఇన్ ద సెన్స్. ఎందుకంటే నాగార్జున గారిని మనము మన్మధుడుగా, లవర్ బాయ్గా చూసి ఒకేసారిగా అంత విలనిజం అనేది పండలేదండి. ఎందుకంటే రోలెక్స్తో కంపేర్ చేస్తే ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్ అండి. అంతేం లేదు, పర్లేదు, చూడొచ్చు. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే రీచ్ అవ్వము. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అండి. సింపుల్గా వెళ్ళండి, మూవీని ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ ఫ్యాంటాస్టిక్ అప్ టు దట్. అండ్ నెక్స్ట్ ఉపేంద్ర గారు ఉన్నంతసేపు రోల్ అలరించారు సార్ కూడా. అండ్ అమీర్ సార్ కూడా లాస్ట్లో క్లైమాక్స్లో వస్తారు, చేస్తారు, అలా ఊపేస్తాడు, వెళ్ళిపోతాడండి. వెన్ ఇట్ కమ్స్ టు శోభన్ సార్ అండి, తినేసాడండి మొత్తం నలుగురిని తినేసాడండి. సింగిల్ మ్యాన్ షో. ఒక సైకోగాడు ఎలా ఉంటాడో చూపించేశాడండి. లిటరలీ తనని చూస్తుంటే మూవీలో ఇరిటేషన్ వస్తుందండి, అంతలా చేసేసాడు. చాలా బాగా చేశాడు అసలు. మేబీ ఈ సినిమా తర్వాత తనకి చాలా పెద్ద రోల్స్ రావచ్చు, పెద్ద మూవీస్లో ఛాన్సెస్ కూడా చాలా రావచ్చండి. దాంట్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడంలో తప్పులేదండి. మీరు చాలా బాగా చేస్తారండి. లిటరలీ అతని మీద ఇరిటేషన్ వచ్చేస్తుంది, చూస్తూ కొట్టేస్తారండి. అలా ఉంటాడు, అలా చేశాడు యాక్టింగ్. అతను చాలా బాగా చేశాడు. అండ్ శృతి హాసన్ గారు, రచిత కన్నడ యాక్టర్ అనమాట. సో ఆమె కూడా చాలా బాగా చేశారు. అండ్ స్టోరీ టెల్లింగ్లోనే కొద్దిగా మూవీ ఫ్లాట్ నేరేషన్ వెళ్ళిపోతుంది. సో చూడొచ్చు. కాకపోతే మీకు కొంచెం బోర్ అయితే అనిపించదండి. కాకపోతే కొద్దిగా డల్నెస్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సాంగ్స్ అండి, 2 సాంగ్స్ ఫ్యాంటాస్టిక్. రజనీ సార్ సాంగ్లో దులిపేశాడు. నెక్స్ట్ పూజా హెగ్డే గారు కూడా దుమ్ము లేపేశారండి. చాలా బాగుంటాయి 2 సాంగ్స్ కూడా, చాలా బాగుంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు బీజిఎం అండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనిరుద్ధ్ గారు కొట్టారండి, బాగానే కొట్టారు, బలంగా కొట్టారు. కాకపోతే సింక్ కాలేదు, అంతే మూవీకి సింక్ కాలేదు. లేదండి, అంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టినా కూడా అంత ఎలివేషన్ సీన్స్ లేవండి మూవీలో. అంటే సీన్ తగ్గట్టు ఆయన కొట్టలేదండి. బేసిక్లీ సీన్ తగ్గట్టు కొట్టలేదు, బీజిఎం తగ్గట్టు సీన్ పెట్టలేదండి. ఇక్కడ మిస్ మ్యాచ్ అయిపోయింది. సీన్ తగ్గట్టు బీజిఎం లేదు, బీజిఎం తగ్గట్టు సీన్ లేదు. ఆడ దెబ్బెట్టేసింది, ఆడపోయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే,
అంతే, పర్లేదు. మరి అంత ఎక్స్పెక్టేషన్స్ అంత లేదు కానీ అప్ టు ద మార్క్ ఏం లేదు. ఓకే. తర్వాత డైరెక్టర్ గారు యాజ్ యూజువల్ తన టేకింగ్తో బాగా తీశాడు. అండ్ స్టోరీ జనాల్లోకి ఎక్కడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టి అది ఏమైందంటే స్టోరీ అంటే స్క్రీన్ ప్లే ఏదైనా కావచ్చు ఒక ఫ్లాట్గా రన్ అవుతుందండి. సో అంతకుమించి ఈ మూవీలో ఏం లేదండి. ఇది కూడా ఒక యావరేజ్ మూవీ. కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా మూవీకి వెళ్తే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫెంటాస్టిక్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. కానీ యూ విల్ ఎంజాయ్ ద మూవీ బికాజ్ ఆఫ్ రజనీ సార్, నాగ్ సార్ అండ్ శోభన్ సార్. శోభన్ సార్ స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారి బాగుంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, అతను చాలా బాగా యాక్టింగ్ చేశాడండి, చాలా బాగా చేశాడు. అందరినీ తినేసాడండి మోస్ట్లీ ఈ సినిమాలో. అతని గురించే మాట్లాడుకుంటారు. చాలా బాగా చేశాడు. ఫైట్స్ విషయానికి వస్తే ఇంకా మన ఫైట్స్ అంటే యావరేజ్. ఫైట్స్ కూడా యావరేజ్ అండి, అంతే. ఎందుకంటే రజనీ సార్ స్టైల్కి మ్యాచ్ చేయడానికి ఫైట్స్ నాగ్ సార్ ఓకే, పర్లేదు, ఓకే. సినిమా పర్లేదండి, చూడొచ్చు. కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. మూవీ వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ఫెంటాస్టిక్గా ఉంటుంది. ఇది అంటే మనం విక్రమ్ మూవీ, ఖైదీ మూవీ చూసి ఆ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మూవీకి వెళ్తే కన్నా మీరు ఫెయిల్ అవుతారండి. చూడడంలో ఫెయిల్ అవుతారు, మీకు రీచ్ కూడా అవ్వదు. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, ఎంజాయ్ ద మూవీ హ్యాపీలీ, హ్యావ్ ద పాప్కార్న్ అండ్ డోంట్ స్మోక్ అండ్ డ్రింక్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ దిస్ ఇస్ రవితేజ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేమ్ ఇస్ సినిమా బైట్ రివ్యూ అండి. అండ్ like, share, subscribe. Thank you. Bye.